హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబుతాస్ లైఫ్ స్టైల్. సో చాలా డేస్ కాదు, చాలా మంత్స్ అయిపోయింది, 6 months పైన అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసి. ఈ వీడియో స్పెషల్గా ఉంటుంది కదా, ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి మా పాప బారసాల ఫంక్షన్ నేను షేర్ చేస్తున్నాను. సో ఇది ముందు రోజు వచ్చేసి ప్రిపరేషన్ అనమాట. సో ప్రెగ్నెంట్గా ఎప్పుడో ఉన్నప్పుడు తీసి ఒక వీడియో పెట్టాను అంతే, ఇప్పుడు వచ్చి మరి పెట్టలేదు. సో మళ్ళీ నాకు మెమొరబుల్గా నా వీడియోస్లో నాకు ఒక ఛానల్ ఉంటుంది కదా చెప్పేసి మీకు చాలా చిన్న వీడియో షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. సో ఇది వచ్చేసి ముందు రోజు ప్రిపరేషన్ ఇదంతా కూడాను. సో చిన్న రిటర్న్ గిఫ్ట్స్ అని ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసాము అండ్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి విక్కీ బర్త్డే మండే పడింది. సో మండే ఆ రోజే మేము ఫంక్షన్ కూడా పెట్టుకున్నాం, పాప బారసాల ఫంక్షన్ 2 ఒకే రోజు అయిపోతాయి కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ముందు రోజు చర్చ్కి వెళ్ళి చర్చిలో సింపుల్గా పాస్టర్ గారు చోత్ పెట్టించుకున్నాం పేరు. అండ్ నెక్స్ట్ డే మండే వచ్చేసి అఫీషియల్గా అందరికీ పెట్టించుకున్నాం అనమాట. అందరిని పిలిపించి కొంచెం చిన్న ఫంక్షన్ చేసుకున్నాం అంతే, మరీ గ్రాండ్గా చేసుకోలేదు, సింపుల్గా చేసుకున్నాం అంతే. సో ఇది వచ్చేసి మండే మార్నింగ్ అనమాట. మేము అందరం కూడా పర్పుల్ కలర్ చూస్ చేసుకున్నాం, అందరం ఒకలాంటివి వేసుకోవాలని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం కూడాను. సో అవన్నీ కూడా మీకు 1 by 1 షేర్ చేస్తాను, డీటెయిల్గా ఒకటి చూపిస్తాను 1 by 1. వీటి లింక్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి మోస్ట్లీ షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే కష్టం అనమాట, షార్ట్స్ పెడతాను, అందులో డెఫినెట్గా షేర్ చేస్తాను. సో మీరు మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ రెడీ అయిపోయి మేమైతే చర్చ్కి వచ్చేసాము. ఆ ఉయ్యాలంతా సింపుల్గా డెకరేషన్ చేసాం, మరి పెద్దగా ఏం లేదనమాట, సింపుల్గా. ఎవరు కూడా ఎక్కువ వీడియోస్ తీయలేదనమాట. నేను లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను, వీడియో తీయడానికి నాకు కుదరలేదు. సో ఫంక్షన్కి అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇది చిన్న చిన్న క్లిప్స్ మాత్రం నేను యాడ్ చేస్తాను నా ఫోన్లోని, ఇంకెవరు కూడా తీయలేదు. అందుకని లాస్ట్లో అన్నీ కూడా పిక్సే పెడతాను, చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాప పేరు చాలామంది అడుగుతున్నారు, చూసియండి మీరే. అలా పేరు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా పాప ఫోటో కూడా చూపిస్తాను, పాప కూడా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అండ్ కేక్ కూడా సేమ్ ఒకే పర్పుల్ కలర్లో చేయమన్నాను అనమాట. సో అంతా సింపుల్గా అయిపోయింది, కానీ చాలా ఫంక్షన్ బాగా జరిగింది. కొంతమందిని పిలిపించుకున్నాక చాలా బాగా జరిగింది. అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ మాత్రం మర్చిపోవద్దు. తర్వాత మా విక్కీ బర్త్డే రోజు వాడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టము. సో వాడికి ఒక కేక్ కట్ చేయించాము స్పైడర్ మ్యాన్ థీమ్తోని. తర్వాత పాపకి నేమ్ రివీల్ చేసినట్టు ఒక కేక్ కట్ చేసాము అనమాట. 2 కేకులు కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, వీలైతే వాళ్ళ పేజ్ని మీకు ట్యాగ్ చేస్తాను. చాలా బాగుంది, టేస్ట్ హోమ్ మేడ్ అనమాట, చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది మాకైతే మాత్రం. సో మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారు, సింపుల్గా జరిగిపోయింది ఫంక్షన్ అంతా కూడాను. సో చాలామంది పాపను బ్లెస్ చేశారు ఇన్స్టాగ్రామ్లో వాటిలో పెట్టేటప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడాను. ఇకపై వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను కానీ టైం కుదరవడం లేదు. సో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా వెయిట్ లాస్ రెసిపీస్ అవన్నీ కూడా షేర్ చేయాలి. తర్వాత అవుట్ఫిట్స్ డీటెయిల్స్ మీషో వ్లాగ్స్ ఇవన్నీ కూడా తీస్తాను తప్పకుండా, నేను రివ్యూస్ షేర్ చేస్తాను. అండ్ డైలీ వ్లాగ్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను. మీరు మాత్రం లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను డెఫినెట్గాను. అండ్ ఫొటోస్ ఎలా ఉన్నాయో మాత్రం కామెంట్ చేసేయండి.